అంటే ఏమైంది ఎగ్జాక్ట్గా ట్రయల్ అంటే ఏం చేసి? అంటే ఆడిషన్స్‌కి వెళ్ళినా 2, 3 ఆడిషన్స్‌కి వెళ్ళినా. అది పెద్దగా సెలెక్ట్ కాలేదు. జబర్దస్త్ అటు ఇటు ట్రై చేసినా కూడా అది కూడా ఆళ్ళు ఓన్లీ ఆడిషన్స్ ఉన్నప్పుడే పిలుస్తాం. అప్పుడొస్తేనే సెలెక్ట్ చేస్తాం. అలా సెలెక్ట్ అయితేనే ఛాన్స్ వస్తది అది అంటే, ఇక ఊకే టైం వేస్ట్ అయితుందని చెప్పి ఎందుకులే అని చెప్పి మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వడం. ఆ ప్రాసెస్‌లో జాబ్ చేస్తూ ఉండంగానే ఇట్లా అక్కడ అబ్రాడ్ ఆపర్చునిటీ వస్తే అట్లా ట్రై చేసిన. అది వర్కౌట్ అయ్యి ఇంగ అబ్రాడ్ వెళ్ళిపోయాను. ఇక అక్కడికెళ్ళినాక మనకి ట్రయల్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆటికెళ్ళినాక ఇన్‌స్టా స్టార్ట్ చేసిన. ఇక అది కొంచెం సక్సెస్ అయింది స్టార్ట్ చేయంగానే. ఇక అది బాగుంది. అట్లనే చేసుకుంటూ పోతున్నా. ఓకే. ఇప్పుడైతే ఇట్లుంది. సో అక్కడ జాబ్ చేస్తున్నారు ప్లస్ దీన్ని కూడా చేస్తారు. జాబ్ చేస్తా. ఇంకా కొంచెం ఫ్రీ టైమ్ చూసుకొని అక్కడ మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మన తెలుగు వాళ్ళే నాతోటి ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు. మా కంపెనీలో జాబ్ చేస్తా ఉంటారు. ఇక వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేస్తారు. చేద్దామంటే చేద్దామని చెప్పి. ఇంకా వాళ్ళని పెట్టి కూడా మంచిగా కంటెంట్ ఆలోచించడం, చేయడం అట్లా మంచిగా గడిచిపోతుంది. జాబ్ చేయడం, వచ్చడం, లేవడం, పడుకోవడం, తినడం, కాస్త టైం దొరికితే ఈ రీల్స్ చేసుకోవడం అట్లా గడిచిపోతుంది. ఎంత టైం స్పెండ్ చేస్తారు రోజులో మీరు రీల్స్ మీదనా? రీల్స్ మీద అంటే ఒక 1½ అవర్, 2 అవర్స్. అంటే ఆల్రెడీ ముందే నేను స్క్రిప్ట్ రాసుకున్నాను అనుకో, నెక్స్ట్ డేకి ఈజీ అయిపోతుంది. ఒకవేళ స్క్రిప్ట్ రాసుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా ప్లాన్ చేసినాం అనుకో, కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే. డైలాగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పొగడతోటే అరే ఇది నీ డైలాగ్, ఇది నీ డైలాగ్ అనేతోటే ఒక హాఫ్ అన్ అవర్లో వేయచ్చు. కానీ అప్పటికప్పుడు అనుకొని ఏదన్నా చేయాలంటే కొంచెం ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు కొంచెం టేకుల మీద టేకులు తీసుకోవడం అట్లా అప్పుడప్పుడు కొంచెం అట్లా లేట్ అవుతుంది. అంతే ఓవరాల్గా మ్యాక్సిమం ఒక 1 అవర్, 1½ అవర్ రీల్స్కి స్పెండ్ చేస్తాను డైలీ. ఓకే. ఈ రీల్స్ వెనుక మీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంటంటే ఇక అంతే. అంటే మీ కోర్ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు పబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అంటే అంత సీరియస్గా ఇప్పుడు ఆలోచించలేదు నేను. అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కొంచెం జనాలను ఎంటర్టైన్ చేద్దాం. ఓకే అంతే. అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం ఫేమస్ అవుదాం. సో ఈ ఏదైతే మీకు వైబ్ వచ్చిందో ఇప్పుడు ఇంత కొద్ది ఫేమస్ సెలబ్రిటీ అయిపోయారు ఆల్మోస్ట్గా. సో దీన్ని ఏమన్నా మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి ఇప్పుడు మళ్ళించే ప్లానింగ్ ఉందా? మళ్ళించే అంటే ఇక అంటే నేను ఇప్పుడు అబ్రాడ్లో ఉంటాను కాబట్టి అంత సీరియస్గా అయితే నేను ఏం ట్రై చేయలేను సినిమా ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఉంటే మనం ఏమైనా ట్రై చేయొచ్చు కానీ అక్కడ ఉండి అయితే ఏం ట్రై చేయలేము కదా. సో ఇంకా మన రీల్స్ చూసి ఎవరన్నా కొంచెం అదే బాగా చేస్తుండు మన తెలంగాణ క్యారెక్టర్స్కి, కామెడీ క్యారెక్టర్స్కి పనికి వస్తాడు, తీసుకుందామని ఎవరైనా అప్రోచ్ అయితే మాత్రం నేను చేయనీకి రెడీ. అట్లా నా రీల్స్ చూసి ఒక 2-3 నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ విజిట్లో జబర్దస్త్ ఏదో చేసినట్టు. జబర్దస్త్కి మన రామ్ ప్రసాద్ గారే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి మీ రీల్స్ బాగుంటాయి మా స్కిట్లో చేయండి ఒకసారి అని అంటే, ఇట్లా ఒకరోజు గెస్ట్గా పోయినా ఒక స్కిట్లో చేసిన. అది నెక్స్ట్ సాటర్డే ఏదో ప్లే అవుతుంది అంటారు. ఓకే. అంటే ఒక డైరెక్టర్స్ కూడా మీకు అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మీరు రీల్ చేయడం వేరు, వేరే స్క్రీన్ మీద మీరు అక్కడికి వెళ్ళినా అంటే మళ్ళీ స్టూడియో క్రియేటివ్ గ్యాప్ వచ్చిందా మీకు? అంటే మీ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. థాట్ ప్రాసెస్ అంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు రామ్ ప్రసాద్ వాళ్ళ టీం ఆల్రెడీ వాళ్ళకి ఒక స్కిట్ ఉంది. వాళ్ళంతా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏం చెప్పాలి ఏందని ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి మనం అంతా పెద్దగా ఏం ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళ ఇన్వాల్వ్ అవటం కాదు, మీ స్టైల్ ఆఫ్ ఇది కనపడుతుందా అక్కడ అంటున్నా? నా స్టైల్ ఏం కనిపించలేదు. అంటే నేను చేసిన స్కిట్లో జస్ట్ నాకు ఒక డైలాగ్ ఇచ్చారు, ఆ డైలాగ్ నేను డెలివరీ చేసిన. అంటే స్క్రిప్ట్ మొత్తం ఉంటా కాకుంటే మనకు డైలాగ్ ఒకటే ఉంటుంది. కాకుంటే ఉన్నంతలో నేను ఏం చేయాలో అది చేసిన నేను అక్కడ. ఓకే. సో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది? బాగుంది. అంటే కొంచెం జబర్దస్త్ అంటే ఇంకా చుట్టూ అన్ని కెమెరాలు, ఆ జడ్జెస్ అంతమంది ఉంటారు కాబట్టి కొంచెం ఫియర్ అనిపించింది స్టేజ్ ఎక్కే వరకు. స్టేజ్ ఎక్కి కొంచెం ఇంకా కొంచెం ఆడ మూవ్ అయినాక స్టేజ్ ఫియర్ అంతా పోయింది. తర్వాత ఓకే నార్మల్ అయిపోయింది. ఓకే. సో మీలాగా చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఇంకేదైనా వేరే ప్రొఫెషన్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి వాళ్ళకంటూ ఒక ఫేమ్ ఏమన్నా సంపాదించుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చే కొంత గైడెన్స్ చెప్పండి అసలు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఏదో జాబ్ చేసుకుంటూ నా లైఫ్లో నేను బిజీ కూడా ఉన్నా, బట్ నేను సెలబ్రిటీ లాగా అవ్వాలనుకుంటున్నాను అనుకోండి. నేను ఏం చేయాలి అసలు? నా ప్లానింగ్ ఎలా ఉండాలి? ఏమేమి స్టెప్స్ తీసుకుంటే నేను సక్సెస్ అవుతున్నాను? అంటే స్టెప్స్ అంటే ఫస్ట్ వాళ్ళు ఎందులో బాగా చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు కుకింగ్లో వాళ్ళు ప్రోనా, లేకుంటే యాక్టింగ్లో ప్రోనా, కామెడీ బాగా చేస్తారా, వాళ్ళు ఎందులో అయితే నేను బాగా చేయగలుగుతానని ఆలోచించుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏదైనా కామెడీ చేస్తారనుకో, అలా కామెడీ చేస్తారనుకుంటే కామెడీ రిలేటెడ్గా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని కామెడీ రిలేటెడ్ కంటెంట్ చేసుకుంటే ఓకే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. లేదు నాకు స్టేజ్ పేరు అట్లా నేను చేయలేను, నేను కుకింగ్ బాగా చేస్తా అంటే మామూలుగా కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ కూడా అట్లా కూడా ఒక ఫుడ్ బ్లాగర్గా అట్లా కూడా ఫేమస్ కావచ్చు.
ఇక కొందరికి మోటార్ సైకిల్ సిస్టమ్ ఇంకా అట్లాంటి ఆ రిలేటెడ్ అదే ఓకే. దేని రిలేటెడ్ దాని వాళ్ళ ఎండ్ల వాళ్ళకి ఏదైతే బాగా నచ్చి ఉంటుందో దాని మీద ఫోకస్ చేస్తే తొందరగా క్లిక్. ఫోకస్ చేసి కంటెంట్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలా పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి? కంటెంట్ అంటే ఇంకా ఓన్గా రాసుకోవాలి. కామెడీ కంటెంట్ అంటే ఎట్లా ప్రతి అందరూ చేసేది కాకుండా మనం ఎట్లా డిఫరెంట్గా అయితే వర్కౌట్ అవుతుంది. అందరూ చేసేది అయితే అందరిలాగానే మనం ఉంటాం. అందరే 100లో వీడు 101 మంది అనుకుంటాం. కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే అరే వీడు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంటే కంటెంట్ డిఫరెంట్ ఉంటుందని చెప్పి మనకు ఫాలోవర్స్ తొందరగా రావడం. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ముడ్డి కింద 30 అని పేజ్ జస్ట్ ఆ పేజ్ నేమే డిఫరెంట్గా ఉందని చెప్పి జస్ట్ పేజ్ నేమ్ కోసమే ఆగి చూసేవాళ్ళు చాలా మంది. అదే అడుగుతున్నా. సో పేజ్ నేమ్ క్రియేట్ చేసుకోవడం కూడా పేజ్ నేమ్ కూడా చాలా మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. ఏదో ఒకటి పెట్టేసి చేయడం కూడా కాదు. ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తుంటే ఫస్ట్ మనకు కనిపించేది పేజ్ నేమే కదా. పేజ్ నేమ్ చూసి కూడా ఆగేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా నా పేజ్ నేమ్ చూసి నా బయోకి వెళ్ళి నా రీల్స్ చూసి నన్ను ఫాలో కొట్టేటప్పుడు కూడా చాలామంది ఉంటారు. అట్లా పేజ్ నేమ్ ఇంపార్టెంటే, మనం ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. ఇంకా కొంచెం ఆలోచించుకుంటాలి. నేను ఈ కామెడీ కంటెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి కంటెంట్ చేస్తే బెటరు, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న జనాలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాంటి కంటెంట్ చేస్తారు, వీళ్ళకంటే భిన్నంగా మనం ఎట్లా చేస్తే తొందరగా వైరల్ అవుతాం అన్నది ఆలోచించుకొని అట్లా ఏదో ఒకటి. ఇప్పుడు కొందరు మన హస్బెండ్ అండ్ వైఫ్ పాట పాడితే ఆయనకి హస్బెండ్ మ్యూజిక్ ఇచ్చుకుంటూ చేయడం, వాళ్ళు అట్లా వైరల్ అయిపోయారు. అట్లా డిఫరెంట్గా వస్తే తొందరగా క్లిక్ అవుతారు. ఇంకా అందరూ వాళ్ళది వీళ్ళది చూసుకుంటూ కాపీ చేసుకుంటూ పోతే అంతే నార్మల్ ఉంటుంది. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్కి పబ్లిసిటీ ఎక్కువ ఇంపార్టెంటా, డీసెంట్ కంటెంట్ చేయటం ఎక్కువ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఫేమస్ అవ్వడమే ముఖ్యంగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు ఆ సాంగ్ అని అంటున్నారు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నారు, అది మీకు ఎంతసేపు అంటే మీకేమనిపిస్తుంది వాళ్ళ గురించి చెప్పండి? వాళ్ళు చేసే కంటెంట్ మీద ఫేమస్ అవుతున్నారు కానీ అది ఎంతవరకు రెస్పెక్ట్ఫుల్గా ఫేమస్ అవుతున్నారు అనేది మీరు చెప్పండి. ఇక మనం వాళ్ళ మీద మనం పర్సనల్గా మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా నేను అడుగుతుంది ఏంటంటే, ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా మీరు కూడా, ఫేమస్ అవడం ముఖ్యమా, రెస్పెక్ట్ఫుల్ కంటెంట్ చేసుకోవడం ముఖ్యమా? ఫేమస్ అవడం అంటే ఎట్లా, ఇప్పుడు చాలామంది ఎక్స్పోజ్ చేసి కూడా ఫేమస్ అవుతారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. అంటే జనాలు మనం చేసే కంటెంట్కు నచ్చాలి, అట్ ద సేమ్ టైం ఆ కంటెంట్ రెస్పెక్ట్ఫుల్గా కూడా ఉండాలి. అట్లా చేస్తే మనకు ఈరోజు నేను అట్లా చేసినా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. లేదంటే ఏదేదో చిల్లర కంటెంట్ చేస్తే మీరు నన్ను పిలిచేవాళ్ళు కూడా కదా ఇంత పెద్ద స్టూడియోకి. అట్లా. మల్లారెడ్డి గారు కంటెంట్ క్రియేటరా, కంటెంట్ కాపీయరా? అంటే ఒక్కోసారి నేను కూడా కొన్ని చూసి ఇన్స్పైర్ అవుతా. ఇప్పుడు కొన్ని నార్త్ సైడ్ కూడా చాలామంది రీల్స్ చేస్తారు, కానీ అవి మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది చూడరు, కానీ వాళ్ళకి కూడా కంటెంట్ బాగుంటుంది. సో నేను ఏం చేస్తే కొన్ని అవి చూసి మన తెలుగులో కన్వర్ట్ చేసి చేస్తా. అరే ఇది బాగుంది కదా, మన తెలుగులో కూడా వర్కౌట్ అవుతుంది కదా, చేద్దామని చెప్పి చేస్తా. కొన్నిసార్లు నాకు ఓన్గా ఆలోచిస్తా, నా ఓన్గా థాట్స్, ఈ మోతవారి థాట్స్ కానీ ఇంకా అదంతా నా ఓన్గా ఆలోచించి. మోతబరి అంటే మన హైదరాబాద్ నవాబ్స్ ఫిలిం వచ్చింది, ఐడియా ఉందా మీకు అప్పట్లో? అవునవును, సలీం ఫేక్ అదే కాన్సెప్ట్ కదా. అదే అంటే నేను అసలు సినిమా చూడలేదు, అప్పుడప్పుడు కొన్ని బిట్లు చూసుకోండి, తర్వాత చూసుకుంటే అరే సేమ్ నా లెక్క. ముందు మీరు చేసి తర్వాత చూసుకున్నారా? అంటే నేను చూడలే అసలు, సినిమా చూడలే. అంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆయన మా సలీం ఫేక్ డైలాగ్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు షార్ట్స్ లాగా చూస్తోండి, కానీ ఎప్పుడూ అంత నేను అసలు అదొక సినిమా ఉందని సినిమా మొత్తం చూడలే ఎప్పుడు. నేను మామూలుగా నేనే ఇట్లా అనుకుంటూ ఈ మోతవారి డైలాగ్స్ ఇట్లా చెప్తే ఎట్లుంటుంది అని చెప్పి అట్లా ఒక థాట్ వచ్చి ట్రై చేసిన, ఒక రీల్ వర్కౌట్ అయింది, దాని మీద కొన్ని చేసుకుంటూ పోయినా ఒక 5-6, సో వర్కౌట్ అయినాయి. ఎప్పుడైతే మనకు ఆ కంటెంట్ మీద మనకు కొంచెం వ్యూస్, లైక్స్, కామెంట్స్ తగ్గడం స్టార్ట్ అవుతుందో అది ఆపేసి మళ్ళీ ఏదైనా కొత్త టాపిక్ చూజ్ చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటా. జనాలు మనకు తెలిసిపోతుంది కదా, ఫస్ట్ ఆ కంటెంట్ మీద ఫస్ట్ రీల్ చేసినప్పుడు 1 మిలియన్ పోతుంది, అదే నువ్వు కంటిన్యూగా 10-15 చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, చూసే జనాలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, అదే సేమ్ అయిపోతుందిరా అని చెప్పి. అలాంటి టైంలో మనం మార్చాలి. ఓకే, మళ్ళీ ఏదైనా కొత్త టాపిక్ మీకు తెలుస్తుంటుంది. ఓకే, మనకు వచ్చే లైక్స్ వ్యూస్ని బట్టి తెలిసిపోతాయి కదా. అంటుంటారు ఎవరన్నా ఇది వేరేది ఏమైనా చేయి ఎక్కువ పెడుతున్నాను అంటే కింద కామెంట్లో వస్తుంది, అన్న రొటీన్ అయిపోతుంది ఇంకా బోర్ వచ్చేస్తుంది అన్న, ఫస్ట్ ఉన్నంత లేదు కొంచెం కంటెంట్ మార్చని కింద సజెషన్ చేస్తూ ఉంటాం మన ఫాలోవర్స్. అట్లా మరీ ఎక్కువ అయిపోయినప్పుడు ఇంకా మార్చేస్తాం. మీరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీనియర్ అని ఎప్పుడు బాగా చూపిస్తూ ఉంటారు, అంటే పార్టీ చేసుకుందామరా అని అంటారు, తర్వాత డబ్బులు అని అంటారు, మళ్ళీ వీడు డబ్బులు ఇచ్చే టైంకి వీడేదో అట్లా కాదు వీడికి ఏదో సాగు చెప్తుంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు న్యూ ఇయర్ అని అన్నారు, ఫామ్ హౌస్లో పార్టీ అని అంటారు, 20,000 కొట్టారు అంటే వాడుండి 20,000 ఎందుకు, ఫామ్ హౌస్ వద్దు వీడే చేసుకున్నాడు, లాస్ట్కి ఎవరి డబ్బులు ఇయ్యారు చేసుకొని ఇది ఉంటుంది కదా సిచ్యువేషన్.
ఇది అంటే మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడన్నా ఇట్లా? అయితే ఇక అవన్నీ మన రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా మంది అంటారు గోవా పోదాం అనుకుంటారు, గోవా పోదామని చాలా మంది ప్లాన్స్ చేస్తారు, కానీ అలా సక్సెస్ అయ్యేది 10% కూడా సక్సెస్ కాదు. ఇలా ఇప్పుడు కాలేజ్ పిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా మంది గోవా వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలని చాలా మందికి డ్రీమ్. అవును. కానీ అది ఫస్ట్ టైంలోనే సక్సెస్ చేసేటోళ్ళు నాకు తెలిసి 10% కూడా ఉంటారు. పోదామంటాడు వాడు వద్దంటాడు, వాడు ట్రైన్లో పోదామంటాడు, బస్సులో పోదామంటాడు, కార్ తీసుకుని పోదామంటాడు, అది ఓడోది దంగది, లాస్ట్కి అది ఎప్పుడో వర్కౌట్ అవుతుంది. అది అందరి దగ్గర ఉండేది. నేను కూడా ఫస్ట్ ఫామ్ హౌస్ న్యూ ఇయర్కి మనం గోవా అనుకుంటావు, గోవా వద్దురా న్యూ ఇయర్కి ఆడ రష్ ఎక్కువ ఉంటుంది అంటే, సరే మరి ఇక్కడనే ఏదైనా ఫామ్ హౌస్ తీసుకొని చేసుకుందాం తీరా అనుకుంటావు. ఫామ్ హౌస్ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయిరా, లాస్ట్కు రూమ్లో వేసుకుంటారు అవుతుంది. అది అట్లలే అది. సో మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇది ఇదంతా రియల్ లైఫ్ నుంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, నాకు నా ఇంటర్ ఫ్రెండ్స్